హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో విద్యా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ రానుందా? నిన్న ఇచ్చినటువంటి నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అనే జీవో ఉంది కదా, దాని ద్వారా చాలామందికి డౌట్ వస్తుంది. 3 నెలలకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియమించుకోమని చెప్పేసి గౌరవ విద్యాశాఖ నుంచి డిఈఓలకు ఆదేశాలు జారీ కావడం జరిగింది నారాయణపేట జిల్లాకు సంబంధించి. సో అది ఓన్లీ నారాయణపేట జిల్లాలోనే ఉంటుందా, మరి మిగతా అన్ని జిల్లాలలో ఉంటుందా? సో దీని ద్వారా నియామకం అయ్యేటువంటి ఈ విద్యా వాలంటీర్ల వల్ల డిఎస్సి నియామకాలు మరింత ఆలస్యంగానున్నాయా? అసలు డిఎస్సి నియామకాలు ఎప్పటివరకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఈ విద్యా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ ఎందుకు వచ్చింది? సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై అవుతాయి. మీరు చివరి దాకా చూడుర్రి, ఈ వీడియో మొత్తం చూడుర్రి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. కొద్దిగా వీడియో ఆలస్యమైనా కూడా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో, అక్యురేట్ ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. గత 8 సంవత్సరాల నుంచి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందజేస్తూ సదా విద్యా సేవలో ఈగురం టీవీ ముందుంటున్నమాట మీకు తెలిసిందే, నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అసలు విషయంలోకి వస్తే, ప్రస్తుతం ఈ నారాయణపేట జిల్లాకు సంబంధించి 280కి పైగా ఉన్నటువంటి 284 ఏమో ఖాళీలు ఉన్నట్లున్నాయి. సో వాటికి సంబంధించినటువంటి ఖాళీలలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకోమని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవోని అయితే జారీ చేసింది. సో అక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు మాత్రమే వాళ్ళు విద్యా వాలంటీర్లు కాదు, ఇప్పుడు వచ్చింది విద్యా వాలంటీర్ వ్యవస్థ కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే, విద్యా వాలంటీర్ వ్యవస్థ అనేది వేరు, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు వేరు. ఇచ్చిన జీవోలోనే మెన్షన్ చేసిర్రు, ఇది 3 నెలలకు మాత్రమే ఉంటుంది. ఈ 3 నెలలలో వీళ్ళు చేసేటువంటి కార్యాచరణ, వీళ్ళు చేసేటువంటి విధి విధానాలన్నీ కూడా మనకు తర్వాత వస్తాయి. 3 నెలలకు మాత్రమే. 3 నెలలు లేదు అని అంటే అక్కడ రెగ్యులర్ టీచర్ వచ్చేంత వరకు అని జీవోలోనే మెన్షన్ చేసిండు. మరి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ విషయం చూసినట్లయితే, మనకు విద్యా వాలంటీర్ వ్యవస్థలో క్వాలిఫికేషన్ ఎట్లుంటుందంటే, రెగ్యులర్ టీచర్కు ఏ విధమైనటువంటి ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఉంటుందో అదే క్వాలిఫికేషన్ విద్యా వాలంటీర్కి ఉంటుంది. కానీ ఇక్కడ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు ఏమి ఇచ్చిరో చూసిరు కదా మీరు. ఇక్కడ టెట్ ఉన్నా లేకున్నా, టెట్ ఉన్న వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారు, టెట్ లేకపోతే డిఎడ్ లేదా బీఈడి చేసిన వాళ్ళు, అది లేకపోతే డిగ్రీ లేదా ఇంటర్ చేసిన వాళ్ళు. అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ విషయంలో కూడా తేడా ఇచ్చిండు. ఇది ఎందుకోసం తీసుకొచ్చిర్రు, అసలు ఇట్లెందుకు ఇచ్చిర్రు అనే విషయాన్ని ఒకసారి మీరు గమనంలో ఉంచుకోవాలి. అది నేను మాట్లాడుతా దాని గురించి కూడా. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక విద్యా వాలంటీర్ నియామకం అనేది కలెక్టర్ నియామకం చేసేటువంటి ప్రక్రియ గతంలో. కానీ ఇప్పుడు ఏం చేసిర్రు, ఆ స్కూల్కు సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో ఆ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు, ఆ స్కూల్ ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఆ ఖాళీ ఉన్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా ఆ హెడ్ మాస్టర్ గారులతో పాటుగా ఏఏఎంసీ అంటే మొన్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని చెప్పేసి ఏఏసి ఏఏఎంసీ అని చెప్పేసి అయితే అమ్మ ఆదర్శ పాఠశాల మానిటరింగ్ కమిటీ అని చెప్పేసి కొత్తగా ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి మహిళా సంఘం అధ్యక్షురాలు ఉంటుంది, వాళ్ళు కలిపి అక్కడిదక్కడే నియామకం చేసుకునేటువంటిదే ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు. మళ్ళీ ఇంకోటి ఏం మెన్షన్ చేసిండు అని అంటే, అందులో ఆ ఊరు వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పేసి లోకల్ వాళ్ళకు ప్రియారిటీ ఇస్తామని అయితే చెప్పారు. అంటే ఇదంతా చూస్తూ ఉంటే ఇది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లే, వీళ్ళు విద్యా వాలంటీర్లు కాదు. వీటి వల్ల విద్యా వాలంటీర్ వ్యవస్థ వచ్చినట్టు కాదు. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పూర్తి నాలెడ్జ్ మీకు ఉండాలి. మీరు కాబోయే ఉపాధ్యాయులు, ఈ ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉండాలి కాబట్టి చెప్తున్నా. ఇది విద్యా వాలంటీర్ వ్యవస్థ కాదు, ఎప్పుడంటే అప్పుడు తీసేసేటువంటి వ్యవస్థ, కేవలం 3 నెలలకు మాత్రమే. మరి ఇది అన్ని జిల్లాలలో ఉంటుందా అనే సందేహం మీద రావచ్చు. అన్ని జిల్లాలలో ఉంటుందంటే, ప్రస్తుతం నారాయణపేట జిల్లా వాళ్ళు మా దగ్గర ఈ టీచర్ ట్రాన్స్ఫర్సు, అదేవిధంగా ప్రైమరీ టీచర్లకు హై స్కూల్కు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ప్రైమరీ లెవెల్లో బాగా ఖాళీలు ఏర్పడి ప్రాథమిక స్థాయి విద్య కుంటుపడేటువంటి అవకాశం ఉన్నది, ఈ వ్యవస్థ నడిచేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం వల్ల డిఓ గారు, కలెక్టర్ గారి అనుమతితోటి కలెక్టర్ డిఓ ఇద్దరు కలిసి నారాయణపేట జిల్లా వాళ్ళు విద్యాశాఖకు అప్పీల్ చేసుకోవడం వల్ల, విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ విద్యార్థులకు నష్టం జరగద్దు అని అంటే తాత్కాలికంగా అక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అనే ఒక మానవతా దృక్పథంతో చేసినటువంటి ఈ నియామకాలే, ఇవి చేసేటువంటి నియామకాలే. ఈ 3 రోజులలో నియామకాలు అయిపోతాయి. 16వ తారీఖు రోజు వాళ్ళు ఆగస్టు 16 రోజు, ఆగస్టు 15 జెండా ఎగిరేసిన తెల్లారే ఆగస్టు 16 రోజు వాళ్ళు డ్యూటీలో జాయిన్ అవుతారు. సో ఈ విధంగా త్వరితగతిన వాళ్లకు కావాల్సినటువంటి నియామకాలు చేసుకోమని నారాయణపేట జిల్లా వాళ్ళు అప్పీల్ చేసుకుంటే వాళ్లకు శాంక్షన్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటుగా రీసెంట్గా
ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వికారాబాద్ జిల్లా వాళ్ళు, అదేవిధంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు కూడా అప్పీల్ చేసుకున్నట్టుగా తెలిసింది. ఒకవేళ వాళ్ళకు కూడా ఇచ్చారు అనుకోరి, ఈ 33 జిల్లాలలో ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ అందరు అప్పీల్ చేసుకుంటారు. రాష్ట్రం అంతా కూడా కొత్త నియామకాలు వచ్చేంత వరకు, కొత్త ఉపాధ్యాయులు వచ్చేంత వరకు ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నారాయణపేటలోనే ఉన్నది, ఇక దారిలో వికారాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జరుగుతూ ఉన్నది. వాళ్ళకి ఇస్తే మిగతా జిల్లా వాళ్ళు ఏం చేస్తారు, సార్ మాకు కూడా అవసరం ఉన్నది, మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అవసరం ఉన్నది, మా కరీంనగర్ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మా పెద్దపల్లి జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మా ఆదిలాబాద్లో, నిర్మల్లో, నిజామాబాద్లో, కామారెడ్డిలో ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి కలెక్టర్ల ద్వారా చర్చించి, ఉపాధ్యాయ సంఘాలతోటి చర్చించి అందరూ కలిసి మళ్ళీ ఇండెంట్లు పంపిస్తారు. సో పంపించిన తర్వాత ఏం చేస్తారు, నారాయణపేట జిల్లాకు ఒక వాళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా అని చెప్పేసి ఆలోచించి అందరికీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అన్ని జిల్లాలకు ఇస్తారు కరెక్టే, అందరిని నియమిస్తారు కరెక్టే. మరి నియామకాలు ఎప్పుడు జరుగుతాయి, అసలు ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల యొక్క ప్రభావం నియామకం పైన పడుతుందా అనే విషయం గురించి మాట్లాడితే, వాస్తవానికి ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అనేటోళ్ళు ఎందుకు వచ్చారు అనేది కూడా మీకు తెలియాలి. ఎందుకు వచ్చారు అని అంటే, ఫస్ట్ స్కూళ్ళల్లో సరిపడా టీచర్లు లేకపోవడం వల్ల ఒకటి, మొన్న జరిగినటువంటి ట్రాన్స్ఫర్ల వల్ల కొంతమంది ఉపాధ్యాయులు, నా తోటి ఉపాధ్యాయులు చాలామంది వేరే స్కూల్కు ట్రాన్స్ఫర్ పెట్టుకొని అక్కడికి వెళ్ళారు, కానీ ఇక్కడ రిలీవ్ కాలే. ఎందుకు రిలీవ్ కాలే, ఇక్కడ తను రిలీవ్ అయ్యి అక్కడ జాయిన్ కావాలంటే ఇక్కడికి ఇంకో టీచర్ రావాలి, ఇక్కడికి వచ్చే టీచర్ లేడు, మారుమూల ప్రాంతానికి వెళ్ళేటువంటి టీచర్ లేరు. ఎందుకు లేరు అని అంటే సరిపడా టీచర్లు లేరు. ఖాళీల సంఖ్య 100 ఉంటే ఉన్న టీచర్లు 80 మంది, కాబట్టి 80 మంచి ప్లేసులు కోరుకుంటారు, ఈ 20 ఖాళీలు ఉంటాయి. ఇప్పుడు ఈ విద్యా వాలంటీర్ వ్యవస్థ అని మనం పిలుచుకునేటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూర్చొని పెడితే ఈ టీచర్ పోయి తను కోరుకున్నటువంటి ప్లేస్కి వెళ్తాడు. సో ఈ విధంగా టీచర్ల ద్వారా చాలా ఒత్తిడి వచ్చింది ప్రభుత్వానికి. మేము ట్రాన్స్ఫర్ అయినాం కానీ ఇప్పటికీ 2 నెలలు అవుతుంది, కానీ మేము పోయి కొత్త స్కూల్లో జాయిన్ అవుతలేము, జాయిన్ కాలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి 1.5 మంత్ అయిపోయింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి టీచర్ల ద్వారా, అదేవిధంగా చాలామంది ఎస్జిటి టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. ప్రమోషన్లు ఇవ్వడం వల్ల 100 ఖాళీలు ఏర్పడ్డాయి ప్రతి జిల్లాలలో. మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 150 క్యాడర్ స్ట్రెంత్ అనేది తగ్గింది, ఏది ఎస్జిటిలో నుండి. ఇట్లా ప్రతి జిల్లాలో 150, 200, 300, ఒక జిల్లాలో అయితే 480 మందికి ప్రమోషన్లు వచ్చినాయి. అంటే ఎస్జిటిలో 480 ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను ఎట్లా పూడ్చాలి, ఇప్పుడు వచ్చేటువంటి డిఎస్సి, ఆ డిఎస్సి వరకు వచ్చేదాకా పిల్లలకైతే న్యాయం చేయాలి కదా. సో ఇవన్నీ కారణాల వల్ల అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను తీసుకోవడం అయితే జరిగింది. ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు కేవలము టీచర్లను రిప్లేస్ చేసేందుకు, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేసేందుకు మాత్రమే. ప్రైమరీ స్కూల్లోనే కాదు, హై స్కూల్లో కూడా అంతే. హై స్కూళ్ళలో కూడా తక్కువ మంది టీచర్లు ఉన్నారు కాబట్టి అక్కడ సరిపడే టీచర్లు లేరు కాబట్టి అక్కడ 10th క్లాస్ 8th 9th వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. అంటే అన్యాయం అంటే సరైనటువంటి బోధన జరగదు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ వెళ్ళాయి. కాబట్టి ఒక రకంగా మనం పిల్లలను స్కూల్లో జాయిన్ చేసుకొని పాఠాలు చెప్పకపోవడం వాళ్ళకి చేసేటువంటి అన్యాయమే. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగద్దు, సరైన విధానంలో విద్యాబోధన జరగాలనే ఉద్దేశం కొద్దీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను తీసుకొచ్చారు. సో ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఒక జిల్లాకు వచ్చినా కూడా మరో 2 జిల్లాలు బరిలో ఉన్నాయి, ఇంకా అన్ని జిల్లాల నుంచి కూడా మాకు కూడా కావాలి అని చెప్పేసి పంపించేటువంటి అవకాశాలు ఉంటాయి. త్వరలోనే మిగతా జిల్లాలలో కూడా ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించినటువంటి కార్యాచరణ అనేది ఉంటుంది. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే సేమ్ 3 నెలలు ఉంటుంది. మరి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విధానాన్ని ప్రకారము, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ ప్రకారము డిఎస్సి నియామకాలు ఎప్పటి వరకు జరుగుతాయి అనే విషయం గురించి మాట్లాడితే, మనకు వాళ్ళు ఈ 2-3 రోజులలో 12-13 తారీఖు లోపే మనకు పర్ఫెక్ట్గా ప్రిలిమినరీ కీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. నాకున్నటువంటి అంతర్గత ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 12వ తారీఖు లేదా 13వ తారీఖు రోజు ఖచ్చితంగా మనకు కీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కీ రాగానే అభ్యంతరాలు తీసుకుంటారు, ఒక 5 రోజులు అవకాశం ఇస్తారు. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఫైనల్ కీ ఇస్తారు. ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్ట్ పెడతారు. డైరెక్ట్ టోటల్గా ఇంతకుముందు గురుకులాకి ఇచ్చినట్టుగా ఏదైతే సెలక్షన్ ఉంటుందో అది కాకుండా ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళందరి లిస్టు పెడతారు. అందులో నుంచి పికప్ లిస్టు తీస్తాడు.
1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తాడు. ఇదంతా జరగడానికి కనీసం 2 నుంచి 3 నెలలు ఈజీగా పడుతుంది. ఫస్ట్ సెప్టెంబర్ 5 వరకు కంప్లీట్ చేయాలనుకున్నారు కానీ ఈ రాబోయే సమయంలో సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్ లేకపోతే సజావుగా సాగుతుంది. ఎలక్షన్ లేకపోతే ఎట్లాంటిది ఆగదు. ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ తుది నియామకాలు అనేవి ఆగేటువంటి అవకాశాలు ఉంటాయి. అదొక్కటే కారణం. ఏదేమైనా కూడా దసరా నాటికి ఖచ్చితంగా ఈ నియామకాలు జరుగుతాయి. ఇక దసరా నాటికి ఏంటంటే హాఫ్ ఇయర్లీ కంప్లీట్ అయిపోతుంది, సగం అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి పిల్లలకు అన్యాయం జరుగుతుందని మాత్రమే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను తెచ్చారు. ఇది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లే అనుకోవాలి తప్ప విద్యా వాలంటీర్ అని అనుకోవద్దు. దయచేసి గమనించాలి. విద్యా వాలంటీర్ వేరు, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు వేరు. విద్యా వాలంటీర్ అంటే టీచర్లకు ఉండే క్వాలిఫికేషన్ ఉంటుంది, కలెక్టరే నియమిస్తాడు, జిల్లా నుంచి జిల్లా కేంద్రంగా నియమించబడుతుంది అది. కాబట్టి విద్యా వాలంటీర్ అనకుండా విద్యా వాలంటీర్ ప్లేస్లో వర్క్ అడ్జస్ట్మెంట్, వర్క్ ఆగకుండా ఉండడానికి, పిల్లలకు న్యాయం చేయడానికి, ఉపాధ్యాయులకు ఒక హ్యాండ్ ఇంకోటి ఉండడానికి కోసం తీసుకొచ్చినటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లే కాబట్టి ఆ కాంప్లెక్స్ పరిధిలోనే నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఇది డిఎస్సి నియామకాలకు ఎలాంటి అడ్డు రాదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సెప్టెంబర్ 5 వరకు వీళ్ళు నియమించాలని అనుకున్నారు, కానీ అయ్యే ప్రపోజల్ కనిపిస్తలేదు. అంటే పాసిబిలిటీస్ చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇక మిగతా విషయాలు కానీ ఇవన్నీ చూసుకుంటే కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న మీరు చూసిర్రు ఏదైతే గురుకులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషను అండ్ గ్రూప్ 4కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు చూసిర్రు ఎంత సమయం పడుతుంది అనేది. సో దాన్ని అంచనా వేసుకుని చూస్తే కనీసం 1 మంత్ నుంచి 1.5 మంత్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషనే ఉంటుంది. అందులో మళ్ళీ పిహెచ్సి వాళ్ళది కానీ స్పోర్ట్స్ కోటా వాళ్ళది కానీ అది కంప్లీట్ కావాలంటే మరింత ఆలస్యం అవుతుంది. సో ఎట్లా చూసుకున్నా కూడా 45 డేస్ నుంచి 50 డేస్ 60 డేస్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమమే ఉంటుంది. ఇంకా ప్రిలిమినరీ కీ కూడా రాలేదు. ఎట్లా చూసుకున్నా ఒక 3 నుంచి 4 నెలల సమయం 3 నెలలు అయితే ఈజీగా పడుతుంది, 4 నెలల దాకా పోతుంది అనుకుంటలేను. 90 డేస్ ఖచ్చితంగా పడుతుంది ఇప్పటి నుండి. సో కాబట్టి మీరు ఇది ఆగస్టు ఫస్ట్ వీక్ కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు అక్టోబర్ చివరి వరకు అంటే సేమ్ ఇదే దసరా తర్వాత, దసరాకు ముందైతే కాదు, దసరా తర్వాత కొత్త టీచర్ల నియామకం ఉండే అటువంటి అవకాశం అయితే ఉన్నది. అప్పటి వరకు ఉపాధ్యాయులకు ఒక హ్యాండ్ ఉండాలని, విద్యార్థులకు అన్యాయం జరగకూడదని తీసుకొచ్చినటువంటి ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లే తప్ప దీన్ని ప్రొలాంగ్ చేసేటువంటి అవకాశాలు అయితే లేవు. ఇన్ కేసు ఏదైనా మళ్ళీ ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి అన్నారో, ఒకవేళ అట్లాంటి ఏవైనా మధ్యంతరంగా ఇంకేమైనా వస్తే తప్ప ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే ఉండకపోవచ్చు. సో మధ్యలో అవాంతరంగా మధ్యస్థంగా తీసుకునేటువంటి నిర్ణయాలు అనేది మనం ఊహించలేం, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి నియామక ప్రక్రియ ప్రకారం చూసినట్లయితే అక్టోబర్ వరకు సాగుతుంది. ఇక మధ్యలో ఒక ఎలక్షన్ కూడా వచ్చి సర్పంచ్ ఎలక్షన్లని, లేదంటే ఎంపీటీసీ ఎలక్షన్లని, లేకపోతే ఇంకో జెడ్పీటీసీ ఎలక్షన్లని ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇక మళ్ళీ అదనంగా సమయం పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు జరిగేది తెలియదు కాబట్టి పిల్లలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్ది మాత్రమే ఇన్స్ట్రక్టర్లు వచ్చారు. కాబట్టి ఈ డిఎస్సికి ఈ ఇన్స్ట్రక్టర్లకు ఎలాంటి లింకప్ చేయరు. ఇక పెట్టినాం కదా లేట్ చేద్దాంతి అని మాత్రం అస్సలు అనుకోరు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ప్రత్యేక చొరవ తీసుకొని విద్యాశాఖ పైన సమూలమైనటువంటి మార్పులు చేస్తారు. మొన్న రీసెంట్గా ప్రమోషన్లు ఇచ్చినటువంటి టీచర్లు అందరితో కూర్చుండి మాట్లాడారు. టీచర్లకు సంబంధించినటువంటి సమస్యల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎప్పుడు లేనటువంటి మార్పు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా టీచర్ల నియామకం దసరా వరకు ఉంటుందనే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తాను. నేనైతే ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది చేయాలని నా ద్వారా, మా ఎమ్మెల్సీ గారి ద్వారా, నాకు తెలిసినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ద్వారా, అందరి ద్వారా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ఈగురం టీవీ. సో దసరా వరకు మీరు నాతో పాటు పనిచేసేటువంటి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటూ, ఇది ఇన్ఫర్మేషన్. ఇందులో పూర్తిగా అన్ని విషయాలు మీకు చర్చించి నేను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా మిస్ అయితే కామెంట్లో అడగండి. మరో వీడియోలో మంచి సమాచారంతో మళ్ళీ మీ ముందుంటా. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.